నమస్కారం ప్రజలారా, మనం ఇటీవల నెల్లూరుకు పోవడం జరిగింది. ఎందుకు పోయినాము నెల్లూరు కంటే, మంత్రి నారాయణ ఎవరైతే ఉన్నారో నారాయణ గారు నాటినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఆ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో ఆ చంద్రశేఖర్ రెడ్డి కొంతమంది పిల్లకాయలను పాపం అమాయకుల్ని పంపించి ఒక్కొక్క చెట్టు 12,000 అయిందని చెప్పండిరా అని చెప్పి అడిగి పోయి నాటినారు, చేసినారు. అదంతా కూడా ట్రోల్స్ చేశారు. సరే, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక చెట్టు పెట్టిన పాపాన పోలా, ఒక చెట్టు పెట్టిన దాఖలాలు లేవు. మనం హెలికాప్టర్లో పోతా కూడా చెట్లు కొట్టేసినటువంటి చరిత్ర నేపథ్యం కలిగినటువంటి మనం సరే చెట్ల గురించి మాట్లాడించన్నాడు చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి. సరే, ఏమి జరిగింది బా నెల్లూరులో? వాస్తవానికి చెట్లు నాటినారా, చెట్లు నాటలేదా, మరి 12,000 రూపాయలు నిజంగానే ఒక చెట్టుకు ఖర్చు పెట్టినారా, ఏంది వ్యవహారం అని చెప్పి నేను స్వయంగా నెల్లూరుకు పోయి అక్కడ పెట్టినటువంటి మొక్కల్ని చూసినా. మరి చనిపోయిన మొక్కలు ఏమున్నాయి, ఏ మొక్కలు ఉన్నాయి, ఎక్కడి నుంచి తెచ్చినారు, వాటికి నిధులు ఎక్కడి నుంచి తెచ్చినారు, ఏది వ్యవహారం, ఏది కథ, వాస్తవాలు తెలుసుకుందాం. ఎందుకంటే మనం చేయలేని పని మరి మన పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉండేటువంటి పాలేరులు 12,000 రూపాయలు ఒక్కొక్క మొక్క అయిందని చెప్పి వాళ్ళు మాట్లాడినారు. కాబట్టి వాస్తవం ఏందని చెప్పి నేను నెల్లూరు నగరానికి పోయి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరుకు అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. సరే, నిన్నటి రోజున అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎమ్మెల్సీ ఎవరైతే మన పార్టీకి సంబంధించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో ఏం మాట్లాడుతున్నాడు నా గురించి ఒకసారి విందాం. ఆ తరువాత ఖచ్చితంగా వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది చాలా రకాలుగా నా మీద మాట్లాడినారు. అయినప్పటికీ మనం ఎక్కడా కూడా ఎనికి తగ్గల. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. సరే, ఇంతకీ ఈయనేం మాట్లాడినాడో మనం విందాం ప్రజలారు. ఆ తర్వాత ఖచ్చితంగా విశ్లేషణ చేయాలి. ఏంటంటే ఆశామాషగా ఉండదు ఇది, కానీ చెప్పండి. సీమ రాజా అంట ఆయన నెల్లూరుకు తీసుకొని వచ్చి ఆయన దగ్గర వీడియోలు చేయించారు. చెట్టు దగ్గర తీసుకెళ్లి చెట్టు ఎండిపోయింది వాస్తవమే, మొలకలు పెట్టుకొని వస్తది. అవును, వాస్తవం మొలకలు పెట్టుకొని వస్తుంది. అడిగి పోయి చూడు నువ్వు. మరి మొలకలు పెట్టుకొని రాకుండా ఉంటే నువ్వు రాష్ట్ర ప్రజానికానికి నెల్లూరు నగర వాసులకు దేనికి చూపిలేకున్నావు? నువ్వెందుకు ఆడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు? నేను వాస్తవాలు తెలియజేసిన వాస్తవేను. ఈ పైన మొక్క కాండం చచ్చిపోయినది, కింద మళ్ళా మొలకలు వస్తున్నాయి చూడండి అని చెప్పి నేను చూపించినానయ్యా. అది తప్ప? అది తప్ప. ఎందుకు మనకి ఈ మన పాలేరుల బతికి ఎందుకంట? దేనికి నువ్వు ఆ పిల్ల ఈ కూటమి ప్రభుత్వం మంచిదయ్యి ఆ పిల్లకాయల మీద కేసులు వేయలా 12,000 ఒక్కొక్క మొక్కకు తెచ్చిపెట్టి నువ్వు చెప్పుగా. మీరు దయచేసి వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. చెప్పుగా సీమరాజాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు మీరు వీడియోలు పెట్టించుకుంటా ఉన్నారంటే, మా మీద వ్యతిరేకంగా పెట్టించుకుంటా ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి నారాయణ గారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు పొలిటికల్ పార్టీ రన్ చేస్తా ఉన్నారా, ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఈ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళకి లక్షల రూపాయల డబ్బులు చెల్లించి వాళ్ళని తీసుకొచ్చి నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చెట్టుని చూపించి ఈ చెట్టు సంగతి ఇది అని చెప్పి మీరు చెప్పించుకుంటా ఉన్నారంటే, నేను ఒకటి చెప్తున్నాయా చంద్రశేఖర్ రెడ్డి, నీకు నువ్వు ఎమ్మెల్సీవి, మన అంబటి రాంబాబు నాయుడు కనుక్కో నా కథ ఏందనేది. ఎక్కడైనా సరే నువ్వు పెయిడ్ ఆర్టిస్టు లచ్చలు అంటున్నావు. నేను కనీసం నారాయణ గారితో కలిసినట్టు కానీ నారాయణ దగ్గర ఏం పెయిడ్ ఆర్టిస్టు, ఏమి లచ్చలు మనం ఇచ్చినట్టే అందరూ ఇచ్చారనుకుంటే అట్ట ఎవడెవడో అన్నిట్టు ఊరికే ఉన్నాయి, జోబీలు ఏమి లేవు. అంటే మనం ఇచ్చాము లెక్క, మనం కొంటాం మనసల్ని, ఎదుటోడు కూడా కొంటాడు అనుకుంటే ఎటవుతుంది? బన్నీలు బొరకలు పడి ఉన్నాయి, బైక్ సొక్క వేసుకొని కనపడుతున్నావు. ఎవడికి చెప్తావు ఈ బాధలో? నువ్వు మాట్లాడేటప్పుడు కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడు. నెల్లూరు నగరం ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నీ పక్కన కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. వాస్తవానికి అది చెట్టు 12,000 రూపాయలు ఖర్చు చేసినారా? నెల్లూరు మున్సిపాలిటీలో ఖర్చు చేసినారా 12,000? సిఎస్ఆర్ కింద చెట్లు నాటినారని నీకు తెలుసా? నాకు తెలిసింది మొన్న నెల్లూరుకు పోయిన తర్వాత. సిఎస్ఆర్ అంటే ఏందో చెప్తా ఈయన. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నారాయణ గారు వాళ్ళకేళ్ళకు చెప్పి చెట్లు తీసుకొని అక్కడ చెట్లు పెట్టినటువంటి చరిత్ర. నువ్వేమో మున్సిపాలిటీలో 12,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క చెట్టు తెచ్చిపెట్టారని చెప్పి నువ్వు బిట్ట కొంతమంది పిల్లకాయలు పంపించి ఆ విధంగా మాట్లాడించేటువంటి కార్యక్రమం నువ్వు చేస్తావు. దేనికి ఇది? ఏం అవసరము? మనం హెలికాప్టర్లో పోతా కూడా చెట్లు కొట్టేసినామయ్యా. మన జగనన్న రోడ్డు బడిగా పోతా ఉంటే చెట్లు నరికి పరదాపట్లు బారికేడ్లు కట్టుకోమైనటువంటి చరిత్ర మనది. నువ్వు ఆ చెట్ల గురించి మాట్లాడేది? 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా సరే నెల్లూరు నగరంలో దేనికి చెట్లు నాటలేకపోయినారు?
నువ్వు ఇప్పుడు మాట్లాడేది వాస్తవం అయితే అనిల్ కుమార్ యాదవ్ దేనికి వచ్చి మాట్లాడలా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మరీ ముఖ్యంగా మహిళల్ని దూషించి అమ్మనాబూతులు మాట్లాడేటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దేనికి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు ఈరోజు? నీ పక్కన ఉండే కాకాని గోవర్ధన్ రెడ్డి దేనికి మాట్లాడలా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నేను పోతానయ్యా, ఏం పోతే ఏమవుతుంది? మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తివి నువ్వు, అన్నను ప్రధానమంత్రి చేయాలని నువ్వు ఇక్కడ ఉంటుంది. మరి మన ఓడి ఇట్లా మాట్లాడుతున్నాడే, 12,000 రూపాయలు నిజంగానే ఖర్చు పెట్టినారా? ఇది ఏంది వాస్తవాలు తెలియజేద్దాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా నేను నెల్లూరు రావడం జరిగింది. నెల్లూరులో అక్కడ ఏందిరా కథ, ఏంది పరిస్థితి, ఆ చెట్లు నిజంగానే చనిపోయినాయా, అది 12,000 రూపాయల మొక్క, లేకంటే ఏంది, ఎందుకు ఖర్చు అయింది, ఏంది అని చెప్పి తెలుసుకుంటే నాకు వాస్తవాలు తెలిసినాయి. నువ్వు ఆడ కూర్చొని ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి సీమరాజాన్ని తీసి బరాబర్ వచ్చా, యాడికైనా వచ్చా, ఏమవుతుంది? నేను డబ్బులు తీసుకునే వ్యక్తిని కాదు. అయినా కొడుకాడైనా సరే నేను డబ్బు తీసుకున్నా నిరూపించే దమ్ము ధైర్యం నీలో ఉంటే నువ్వు నిరూపి. ఒరే స్వామి, నాకు నారాయణ గారు ఎవరో కూడా తెలియదు, నేను ఆయన ఎవరో కలిసినట్టు కూడా లేదు, చరిత్ర కూడా లేదు, నాకేం పని, నారాయణ గారితో ఏం పని, ఇంకొకరితో ఏం పని? అరే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒరే మనకు ఈరోజు 12,000 రూపాయల మొక్క, ఇది మంచిదిరా, ఇది రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలా? కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, నారాయణ గారు తప్పు చేస్తున్నారు, నారాయణ గారు మరి దుర్వినియోగం చేస్తున్నారు మున్సిపాలిటీ డబ్బులంతా మనం అని చెప్పి తెలియజేద్దామని చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా నేను నెల్లూరుకు వచ్చి నేను అక్కడ వాస్తవాలు తెలుసుకోవడం జరిగిందయ్యా. నీ ఇష్ట ప్రకారం నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి సీమరాజాన్ని తీసుకోవచ్చి మాట్లాడిస్తున్నారు. నాకు నారాయణకి ఏం సంబంధం, నాకేం పని? నువ్వు 12,000 అని చెప్పి నువ్వు బయట పెట్టినావు అని చెప్పి గనుడివి, చరిత్ర ఏదో ఎవడు అన్నిట్టు రాష్ట్రాలు కనిపెట్టినట్టు 12,000 రూపాయల మొక్క అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఎర్రి పుష్పం అయింది నువ్వే. అది కనుక్కో. పాప మా పిల్లకాయలను ఊరిలో పంపించి మాట్లాడిచ్చినావు. వాస్తవాలు అడిగిపోయి చూచే నువ్వు ఉన్నావు ఇప్పుడు నెల్లూరు నగరంలో, నువ్వే కదా ఉండేది. నువ్వు పోయి ఆ చెట్ల దగ్గరికి పోయి చూపి, చనిపోయినటువంటి మొక్కల కింద చిగురులు వచ్చినాయా లేదా చూపి, మరి వాటికి రోజు నీళ్లు పడుతున్నారా లేదా చూపి, మరి ఏ విధంగా వాటికి దాన్ని ఇనప కంచి ఏ విధంగా చేసినారో చూపి, ఏ విధంగా సీసీ రోడ్ని కట్ చేసి మళ్ళా వాటికి స్టాండర్డ్గా ఏ విధంగా ఏదైనా పశువులు పాడు అవన్నీ పోయి రుద్దుకున్నా పడిపోకుండా ఆ జల్లెడ్ను ఏ విధంగా పెట్టారో చూపి, మరి ఎంత ఖర్చు పెట్టారో చూపి. 12,000 రూపాయలు ఖర్చు పెట్టారు మొక్కకు. ఎవడమ్మా మొగుడు సొమ్ముతో పెట్టారు అది చెప్పు. మరి సిఎస్ఆర్ కింద కదా పెట్టింది, మున్సిపాలిటీలోంచి కాదు కదా తీసింది. మున్సిపాలిటీలో ఉండేటువంటి నిధులని దుర్వినియోగం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకోసమనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము తీసుకొని నాటినాము. వాళ్ళు 10 మొక్కలు ఇచ్చినారు, వీళ్ళు 10 ఆ చెట్టుకేసేటువంటి ఆ గాడ్డు ఇచ్చినారు. ఈ విధంగానని చెప్పి ఆడికి వచ్చి వాస్తవాలు తెలిసినాయి. నీకు దమ్ముంటే నిరూపించు. నువ్వు నిరూపించవయ్యా. మరి ఊరికేనే ఇష్టానుసారంగా అదే మంత్రి నారాయణ తప్పు చేసుంటే, మరి మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగం చేసుంటే అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు వచ్చి మాట్లాడలా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దేనికి వచ్చి మాట్లాడలా? నిన్ను నంపించినారు, నువ్వు ఎర్రి పుష్పం అవురా అని నువ్వు అయినావు. నువ్వు నా గురించి మాట్లాడతావు. సీమరాజా వచ్చినాడు, మరి లచ్చిల్లో ఇచ్చినారు సీమరాజాకు, అప్పులు ఉన్నాయి, మా బాధలు ఎవడికి చెప్తావు? జోబీలు ఖాళీగానే ఉన్నాయి, జోబీలు ఏమి లేవు, ఏమి లెక్క ఏమి లేదు, జోబీల్లో ఉత్తయి ఉన్నాయి. మేము అట్లా చేసేవాళ్ళం కాదు. మన పార్టీకి సంబంధించినోడు ఒక ఘనకార్యాన్ని మరి తీసి రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నాడు. మరి దాన్ని మనం రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలనేటువంటి భాగంలో అనే సంకల్పంతో నేను వచ్చిన ఆడ వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. ఆడ చెట్లను చూపించిన, ఒక పక్క చూపించిన అంటున్నావు. నువ్వు చూపి చెట్టు కాడికి పోయి నీకేం ఇప్పుడేం పెరిగి పొగేసే పని ఏం లేదు, ఏడా అవినీతి చేయలేవు, ఏడా ఇసుక దోలలేవు, ఏడా గ్రావులు అక్రమంగా తరలిలేవు, ఏడా అధికారులతో మనం రకరకాలైనటువంటి ములాఖాతులు ఉంటాయి. అవన్నీ మాట్లాడితే కొద్దిగా మీరు కూడా తిరిగేదానికి కష్టమవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సీమరాజా అనే ఓడికి డబ్బులు ఇచ్చినారు చేసినారనే మాట వెనక్కి తీసుకో. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో డబ్బులు ఆఫర్ చేసినారు. ఎక్కడా కూడా నేను తగిలినటువంటి చరిత్ర కూడా లేదు. అప్పులతో బాధపడతా ఉన్నానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మనకి ఇట్లాంటి చాలానే జరుగుతూ ఉంటాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రి చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా ఒక సంకల్పంతో ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి సరే, మన ఎమ్మెల్సీనే మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి
సరే ఈయన ఏదో ఘనకార్యాన్ని రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలా, మరీ ముఖ్యంగా నెల్లూరు నగర వాసులకు తెలియజేయాలా. ఒక్క చెట్టు 12,000 అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినాడు. ఇది వాస్తవం ఎంత అని తెలుసుకునే దాంట్లోనే మనం నెల్లూరుకు పోవడం జరిగింది. అక్కడి నుంచి మీరందరూ కూడా చూసినారు ఆ వీడియోని. మరి దానికి ఈయన మళ్ళా బయటకు వచ్చి మనకు డబ్బులు ఇచ్చినారు. డబ్బులు ఎవడిచ్చాడరా, మీరేమో కోట్లు సంపాదించరు, మాకేమో ఛార్జీలకి లేక అగసాట్లు పడుతున్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సరే అన్నను ప్రధానమంత్రి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇటువంటి అన్నీ కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా అంతర్గతంగా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు పోయి అన్నను ప్రధానమంత్రిని చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.